శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. దేవేంద్ర, ఇదేమిటి? మీ దేవతలందరి ముఖాలు వాడిపోయి విషాదభరితంగా ఉన్నాయేమిటి? అంతా కుశలమే కదా? దేవర్షి, కుశలంగా ఉంటే ముఖాలు చిరునవ్వుతో సంతోషంగా ఉంటాయి. కానీ మా యొక్క సమస్యలకి నిరాశకి ఎక్కడ అంతే కనిపించడం లేదు. బ్రహ్మదేవులు అనేదేమంటే మేము శక్తికి భండారాలమని. భండారం అంటే బ్రహ్మదేవులే వరాలకి. అసురులొక్కరే ఆ వరాలను అన్నిటినీ పొందుతున్నారు. ఆ వరాలతో సంపూర్ణ శక్తి యొక్క భండారమంతా అసురుల వద్దనే ఉంది. ఇక మా శక్తి వారిని ఎలా ఎదిరించగలదు? నారాయణ నారాయణ, ఇందులో ఏమీ సందేహం లేదు. పరమపిత బ్రహ్మదేవులు అసురులకు వరాలివ్వడానికి ఏమాత్రమూ సంకోచించరని. మరి విచారకరమైన విషయం ఏమిటంటే, ఇలాంటి స్థితిలో పదే పదే మీరు మీ స్వాభిమానాన్ని కూడా ఆలోచించకుండా పరమపిత బ్రహ్మదేవుల శరణు కోరి ఎందుకు వెళుతూ ఉంటారు? అయితే మరి ఇంకెక్కడికి వెళ్ళాం? పదే పదే బ్రహ్మదేవుని శరణు చొచ్చి రక్షించమని కోరటం మాకు కూడా బాగాలేదు. కానీ రావాల్సి వస్తుంది. బ్రహ్మదేవులు అసురులకు వరాలు ఇవ్వటమే గనక మానివేస్తే మేము కేవలం వారి దర్శన మాత్రానికే వస్తాము. కానీ ఇలా మళ్ళీ మళ్ళీ వరాలు ఇవ్వటం వల్ల మాకు కూడా మళ్ళీ మళ్ళీ యాత్రలు చేయాల్సి వస్తుంది దేవర్షి. నాకు మీ బాధలు బాగా అర్థమయ్యాయి దేవేంద్ర. నేను బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుణ్ణి. అందుకని వారి పక్షాన ఉండి మీ పక్షాన్ని ఎప్పటికీ దుర్బలం చేయను. అది అలా ఉంచి ఒక్క మాట మాత్రం మీకు చెప్పగలను. అదేమిటంటే, మీ బుద్ధిపై జాలి వేస్తోంది. మీ అభిప్రాయం మా బుద్ధి భ్రష్టమైపోయిందనేగా? భ్రష్టం కాలేదు దేవేంద్ర, నష్టమైపోయింది. ఇంతసేపటి నుంచి మీరు కేవలం ఆ వరాల గురించే చర్చిస్తున్నారు. పరమపిత బ్రహ్మదేవులు వాటిని అసురులకిచ్చారని. ఇక ఇప్పుడు మీరు పరమపిత బ్రహ్మదేవులతో ఈ విషయమే మాట్లాడి వస్తున్నారు, అవునా? మా కష్టాలన్నిటికీ మూలం ఈ వరాలే కదా దేవర్షి. కేవలం మీకే, ఆ అసురులకి కాదు. బుద్ధికి వచ్చే పోయే మార్గాలు రెండూ ఉండాలి దేవేంద్ర. మార్గం చూపండి. గత జల సేతుబంధనం చేస్తున్నారు. అంతా పూర్తయిపోయాక కూడా దేవేంద్ర ఇప్పుడు దాని మీద తర్క వితర్కాల వల్ల సమయం నష్టమే కానీ ఏమీ లాభం చేకూరదు. నారాయణ నారాయణ. మీరేదైనా మార్గం చెప్పండి దేవర్షి, లాభదాయకంగా. స్పష్టంగా ఉంది దేవేంద్ర, అత్యంత స్పష్టం. వరాన్నిస్తూ ఓ మాట చెప్పారు. తారకపుత్రుల వధ పరమేశ్వరుని చేతిలో అవుతుందని అన్నారు కదా? అవును, అది స్వయంగా మేమందరం విన్నాము. విన్నారు కదా మీరు దేవేంద్ర. అయితే ఇప్పుడు మీరు మీ ధ్యానం పరమేశ్వరునిపైకి కేంద్రీకరించండి. ఇందులో పరమపిత బ్రహ్మదేవులు ఏమీ చేయలేరు. వారు వరాలిచ్చేశారు. ఇప్పుడు అది ఉపసంహరించుకోలేరు. మరి ఆ పరమేశ్వరుడు ఈ నిర్బంధాలన్నింటి నుంచి ముక్తుడు. ఆయన వద్ద ముక్తి మార్గం ఉంది. మీరు వారి దగ్గరకు వెళ్ళండి. వెళ్ళి అసురుల వధకై వారిని ప్రేరేపించండి. నారాయణ నారాయణ. అవును, దీనికై మనం ఆలోచించనైనా లేదే. వికారం తొలగిస్తే మార్గం దొరికి విచక్షణ తెలిసొస్తుంది దేవేంద్ర. ఈ భయం పెద్ద భయంకరమైన వికారం. విచక్షణ అనే దివ్య సూచనకు అడ్డుపడుతుంది ఎప్పుడు. నిజం చెప్పారు దేవర్షి, నిజం చెప్పారు. నారాయణ నారాయణ. మీరు నన్ను జ్ఞాపకం తెచ్చుకుని చెప్పండి. నేనెప్పుడన్నా సత్యం చెప్పానా? ఎన్నడూ లేదు. సరే దేవర్షి, ఇప్పుడు మేము కైలాసం వైపు బయలుదేరుతాం. అవశ్యం.
శివాయ ఓం నమః 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 శివాయ. పతి పరమేశ్వరాయ నమో నమః. నీ నామస్మరణ యొక్క ఈ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది పరమేశ? ఇలా మా అసుర భక్తులు ఆరాధిస్తున్నారు. వారి ఆరాధనా స్వరం ముల్లోకాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఈ స్వరాల్లో మానవుల దానవుల స్వరాల్లో కన్నా అధిక శక్తి భక్తి ధ్వనిస్తున్నాయి. మహారుద్ర 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 మహారుద్ర. అసలు రాజా ఈ మదిరి తీసుకోండి. మహారుద్ర 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 మన స్వామి శివభక్తిలో లీనమయ్యారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా ఏదో చెయ్యాలి. ఏదో చేయాలి. మహారుద్ర 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 మహారుద్ర. అసుర రాజా, దేవర్షి మనకు ఉచిత మార్గమే చూపించారు. అవును, వారు సదా మంచి ఉపదేశమే చేస్తారు. శివనామ మంత్రోచ్చారణ వింటున్నారా దేవేంద్ర? అవును, వింటున్నాను. తారకపుత్రుల శివభక్తి ఇంకా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో మనం కైలాసం వెళ్ళడం ఉచితమేనా? ఇందులో అనుచితమేమిటి? ఈ సమయంలో పరమేశ్వరుడు అసురుల భక్తికే ప్రభావితులై ఉన్నారు. ఆయన భక్తులకు విరుద్ధంగా మన అభిప్రాయాన్ని ప్రకటిస్తే వారు క్రోధితులు కారా? తారకపుత్రులు భక్తితో కాదు, స్వార్థానికై జపం చేస్తున్నారు. దేవర్షి నారదులు చెప్పినట్టుగా పరమశివుని శరణు కోరి వెళ్ళడం తప్ప అన్యథా వేరే మార్గం లేనే లేదు మనకి. వెళదాం, పదండి. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. పార్వతీ మాతకు సాదర ప్రణామాలు. జై శివశంకర, జై శివశంకర. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. చెప్పు దేవేంద్ర, ఏమిటిలా వచ్చారు? పరమేశ, బ్రహ్మదేవుని వరప్రాప్తి పొందిన పిమ్మట తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి ముగ్గురు తారకపుత్రులు ఇంకా అధిక శక్తివంతులు కావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వరం యొక్క అంతిమ భాగం ప్రకారం వారి వధ మీ ద్వారానే అవుతుందని. అవుతుంది. అయితే మరి మరి అదే నివేదించుకుందామని వచ్చాం పరమేశ.
ఇక శీఘ్రంగా వారి వధ జరిగే ఉపాయం చూస్తే మేము... దేవేంద్ర, ఆ ముగ్గురి వధ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో జరగాలో అది వేరే విషయం. ప్రస్తుతం ఆ ముగ్గురు మా భక్తులు. ఇక మా భక్తులకు విరుద్ధంగా వారి ఆయుష్ను తుంచడం నేను సహించలేను. అసురులకు భయపడడం, వారి నాశనాన్ని కోరుతూ ఉండడం నీకు స్వాభావికమే. మరైతే దేవేశ్వర, ఇదంతా అకారణం కాదుగా. ఒకరి చెడ్డతనం ఇంకొకరిని చెడ్డవాళ్ళని చేయడానికి కారణమేలా అవుతుంది? ఒకరి పాపం ఇంకొకరిని పాపిగా ఎలా చేస్తుంది? సంపూర్ణ జగత్తు పరివర్తన మరియు వికాసగామి. సదేచ్ఛ సద్భావనలతో ఎవరన్నా సద్గుణవంతులను చూసి సద్గుణులవ్వడం మనసు, బుద్ధి, ఆత్మలే కాదు, పంచతత్వాలు కూడా స్వీకరిస్తాయి. కానీ ఓ దుర్మార్గాలు చేసేవాడిని చూసి దుర్మార్గులవ్వడం పాదాల కింద మట్టికి కూడా స్వీకారం కాదు. మరి నీకెలా స్వీకారం దేవేంద్ర? నిజం ఏమిటంటే పరమేశ, ఈ అసురులు శక్తిని పొంది ఆ శక్తిని దురుపయోగం చేస్తున్నారు. నిజం ఇంకోటి కూడా ఉంది. సురులో లేక అసురులో ఏ పరిస్థితిలోనైనా వారి శక్తిని దురుపయోగం చేస్తే విధి వారిని నాశనం చేస్తుంది. దేవేంద్ర, మీరు ఒకటేదైనా ఉదాహరణ ఇవ్వగలరా? ఎవరైనా వారి శక్తిని దురుపయోగం చేసి దానికి పరిహారం చెల్లించకుండా ఉన్నారా? లేకపోతే ఎప్పుడైనా ఒకరు తమ శక్తిని సదుపయోగం చేస్తే ముల్లోకాల్లోనూ వారి పేరు మీద జయజయధ్వానాలు మ్రోగలేదా? లేదు లేదు పరమేశ, అలాంటి ఉదాహరణ ఏదీ లేదు. లేదు, భవిష్యత్తులో ఉండదు. ప్రపంచంలోని ప్రాణులు దుష్టుల దుర్మార్గాన్ని విధివశాన కర్మఫలానుసారం అనుభవిస్తారు. కానీ ప్రకృతి దుర్మార్గాలను సహించలేదు. సమయం పూర్తవగానే వారి అస్తిత్వానికే పూర్తి విరామం ఇస్తుంది. అందుకు దేవేంద్ర, సమయం కోసం వేచి ఉండండి. అసురులు భక్తిలో పడి సదాచరణ మహత్యాన్ని పెంచుతున్నారు. అలాంటప్పుడు ప్రకృతిలోని ఏ నియమం వారి మార్గావరోధం కాలేదు. ఇక భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తిగత సమస్యలను తీసుకుని కైలాసానికి రాకండి. దేవేంద్రులు ఇంకా రాలేదే? వారు బ్రహ్మలోకం వెళ్ళారు. మీరు చింతించకండి దేవి. దేవేంద్రులు దేవతలతో పాటు వస్తూనే ఉండాలి. చింతకు కారణం ఉంది కదా. బ్రహ్మదేవులు తారకాపుత్రులకు వరమిచ్చి వారిని ఇంకా శక్తిశాలుడు చేశారు. వారు శివుని చేత మృత్యు పొందుతారని కూడా వరమిచ్చారు. ఇంతకు ముందు బ్రహ్మదేవులు వారి తండ్రి తారకాసురునికి కూడా శివపుత్రుని చేత మరణిస్తాడనే వరం ఇచ్చారు. అప్పుడు తన స్వర్గలోకంపై అధికారం చేయసాగాడు. బహుశా దేవేంద్రులు ఈ చింతాకారణం తొలగించే ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ దేవి, ఒకవేళ ఏమైనా... దేవేంద్రులు వచ్చేశారు. ఏమైంది స్వామి? ఏమీ కాలేదు దేవి, ఏమీ అవదు కూడా. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరందరూ వెళ్ళండి. ఇప్పుడిక స్వర్గంలో నృత్యగానాల స్వరాలే వినిపించవు, వినిపించవు. వెళ్ళండి. ఏం దేవి, మేము యోగ నిద్రలో ఉంటూ ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఏమిటో ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తున్నావో కదా. వెళ్లకుండా ఏం చెయ్యను? ఇక్కడ ఒక్కరిని కూర్చోనా? నా సఖ్యులతో కూడా మాట్లాడవద్దా? తప్పకుండా వెళ్ళు దేవి. మేమెప్పుడైనా ఆపేమా నిన్ను? కావాలంటే ఇప్పుడు కూడా వెళ్ళవచ్చు. ఏ, మీ నుంచి దూరంగా ఉంచాలని ఉందా? మాట్లాడటానికి కూడా ఇష్టం లేదా మీకు? లేక సమయం లేదా? సమయము ఉంది, ఇష్టము ఉంది. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణు, మహాలక్ష్మీదేవి, నారదుని ప్రణామాలు స్వీకరించండి. రా నారదా. నేను అనుచిత సమయంలో రాలేదు కదా. నేను మీ ఇద్దరిని ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, మీరిద్దరూ ఏదో గంభీర వాద వివాదాల్లో ఉన్నట్టున్నారు. అది నీకెలా తెలుసు? మహాలక్ష్మీదేవి ముఖంలోని హావభావాల వల్ల ప్రభు. అయితే ఇప్పుడు ఇది తెలుసుకో.
భార్యాభర్తల ముఖాల్లోని హావభావాలు ఒక్క భార్యాభర్తలకే తెలియాలి, అన్యులెవరికీ కాదు. నేను అన్యుణ్ణి కాదు, తమ భక్తుణ్ణి ప్రభు. భార్యాభర్తల ఏకాంత సమయంలో అన్యుడివే. ఇప్పుడు చెప్పు, ఏం సమాచారం తెచ్చావు? మాత, సమాచారం శుభమైంది కాదు. అశుభం ఏంటో అదే వినిపించు. పరమపిత బ్రహ్మదేవుల వరం పొందిన పిమ్మట ముగ్గురు తారకపుత్రులు శక్తిని సంపాదించడంలో నిమగ్నులయ్యారు. ఇప్పుడు శివుని ప్రార్థించి వారిని ప్రసన్నులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానితో దేవేంద్రుడు తదితరులు భయంతో విచలితులయ్యారు. తమరు అసురుల పెరిగే బలాన్ని వెంటనే ఆపాలి. తమరు దేవతలకు సర్వప్రియులు, శుభచింతకులును కదా. కాదు దేవి, వారికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకని? వారు శివారాధన చేసి పుణ్యాన్ని సంపాదిస్తున్నారు, ఇంకా ధర్మ మార్గంలో వెళుతున్నారు. పుణ్యాత్ములు ధర్మాత్ములకు వ్యతిరేకంగా చెడు చేసే అధికారం స్వయంగా ఆ త్రిమూర్తులకు కూడా లేదు. నారాయణ 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 నారాయణ. ఏమిటి ఆశ్చర్యం, మహాశ్చర్యం! నయనానందకరమైన నృత్యం, సుమధుర సంగీతంతో ఇక్కడి వాతావరణం మనస్సుని మంత్రముగ్ధుల్ని చేసేది. అటువంటి స్వర్గలోకంలో ఈనాడు నీరసం, నిశ్శబ్దత, శాంతి లేదు. లేదు, ఈ నీరవత స్వర్గలోకానికి శోభ కలిగించదు, బాగా ఉండదు. నారాయణ నారాయణ. దేవేంద్ర, ఈ ప్రకారంగా ముఖం చిన్నబుచ్చుకుని కూర్చుంటే భవిష్యత్తులో దొరికే సుఖాలు రెండూ దొరకవు మీకు. ఈ సమస్య పరిష్కారం కోసం ఏదో ఒక ఉపాయం తప్పక చూడాల్సిందే. ఎన్నెన్ని ఉపాయాలు వెతికాము దేవర్షి, ఎన్నెన్ని. బ్రహ్మదేవుల వద్దకు వెళితే వారు మందలించారు. తమరు చెప్పిన మాట విని పరమేశ్వరుని వద్దకు వెళితే వారికి కోపం వచ్చింది. అసురుల బలం ప్రబలమైపోతూ ఉంది. మాకు మతిపోతూ ఉంది ఇవన్నీ చూసి. తమరే చెప్పండి, మేము ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో? మీరు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెడితే? అక్కడికి వెళ్తే మాత్రం ఏమవుతుంది? బ్రహ్మదేవులు మరి పరమేశ్వరులు చెప్పినట్లుగానే వారు కూడా అదే చెప్తారు. నారాయణ నారాయణ. అందుకనే అంటాను నేను దేవేంద్ర, మీరు వ్యావహారిక బుద్ధితో పనిచేయకుండా భావావేశంలో పడిపోతారు. అందుకనే కష్టాల్లో పడటం జరుగుతుంది. అదెలా దేవర్షి? స్థితులు, సంఘటనలు, అంకెల యొక్క విశ్లేషణ చేసి చూస్తే మీకు ఈ ఒక్క నిజం తెలుస్తుంది. అసురులు పరమపిత బ్రహ్మదేవుని, శివుని ప్రసన్నులను చేసుకొని వారి కృప, ఆశీర్వాదాలను పొందుతారు. కానీ వారికి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేయడం సులువు కాదు. ఎందుకంటే వారు వాళ్ళని తమ ప్రబల శత్రువులుగా చూస్తారు. ఎప్పుడు భూమి మీద అసుర శక్తి వృద్ధి చెందినా శ్రీ మహావిష్ణువు దానిని నాశనం చేసేందుకు వెడతారు. అందుకని ఉత్తమ మార్గం ఏమంటే తమరు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఈ సమస్య పరిష్కారం కోరండి. మీకు ఈ మూలమంత్రాన్ని బోధించాను, ఇక మీ ఇష్టానుసారం చేయండి. నారాయణ నారాయణ నారాయణ. దేవేంద్ర, దేవర్షి ప్రతి అక్షరం నిజం చెప్పారు. వారు ఒక మహాసత్యాన్ని ఉల్లేఖించారు. అసురులు శ్రీ మహావిష్ణువుని సులభంగా ప్రభావితులు చేయలేరని, ఆయన వారిని శత్రువులుగా భావిస్తారు. ఇక మనం ఆలస్యం చేయక ఆయన శరణు కోరి వెళ్ళాలి, తారకపుత్రుల ప్రభావాన్ని తగ్గించటానికి. మేము శ్రీ మహావిష్ణువు వద్దకు తప్పక వెళ్తాం. చెప్పు దేవేంద్ర, ఈవేళ ఈ ప్రక్కకెలా వచ్చారు? శ్రీహరి, దేవర్షి నారదుని ప్రేరణ వల్ల వచ్చాము. ఏంటి, ఏమన్నా విశేష కారణం ఉందా? శ్రీహరి, మేము మీ శరణు కోరి విశేష కారణంతోటే వచ్చాము. కారణం ఏమిటో
ఏమిటో చెప్పండి దేవేంద్ర. తారకపుత్రుల దుండగాలు శాంతిని భంగం చేసేశాయి. వారు దినదినం శక్తిశాలులైపోతున్నారు. వారికి బ్రహ్మదేవుని వరం ప్రాప్తించింది. ఇప్పుడు వారు శివారాధన కూడా చేస్తున్నారు. బ్రహ్మదేవుల తరువాత వారు శివునికి కూడా ప్రియులయ్యారు. మీకు భయంగా ఉందా దేవేంద్ర? ఎక్కడ వాళ్ళు నాకు ప్రియులవుతారని? భయం బాగా పెరిగి విస్తరిస్తోంది ప్రభు. పరిస్థితి ముందే ప్రతికూలం. పరిస్థితిని అనుకూలం చేయండి దేవేంద్ర. భయం పారిపోతుంది. ప్రభు, అదెలా అవుతుంది? అసురుల శక్తిని క్షీణింపజేసి. శక్తిని క్షీణింపజేశా? వారి శక్తి ఎలా క్షీణిస్తుంది ప్రభు? ధర్మభ్రష్టులను చేసి శివభక్తి నుంచి విముఖుల్ని చేసి. ఇదే ఏకైక ఉపాయం. తారకపుత్రులను శక్తిహీనులను చేసి వారిని వధించేందుకు. శ్రీ మహావిష్ణువు తారకపుత్రులను ధర్మభ్రష్టులను చేసి శివారాధన నుంచి విముఖులను చేయాలని చెప్పారు. కానీ అది ఎలా చేయాలో చెప్పనే లేదు. అదైతే దేవేంద్ర శ్రీహరి విష్ణువుతో అప్పుడే అడగాల్సింది. ఎలా అడగడం? వారు ఉపాయం చెప్పిన పేమట కళ్ళు మూసేసుకున్నారు, సమాధిలోకి వెళ్ళిపోయారు. దేవర్షి నారదులే ఈ సమయంలో ఇక్కడ ఉంటే అసలు ఈ సమస్య ఉండేది కాదు. నారాయణ నారాయణ, నేనెప్పుడూ సదా మీతోనే ఉంటాను కదా దేవేంద్ర. కానీ మీరు ఏ సమస్య గురించి మాట్లాడుతున్నారు? దేవర్షి, భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు తారకపుత్రులను ధర్మభ్రష్టులను చేసి వారిని శివభక్తి నుంచి విముఖులను చేయమన్నారు. కానీ అది ఎలా అవుతుందో చెప్పలేదు మాకు. నారాయణ నారాయణ, దేవేంద్ర, తమరు చింత అనే దాన్ని తమ ప్రేయసిగా చేసుకున్నారా? దేవర్షి, అదేమిటి అలా అంటారు? ఏమిటి, నేను అబద్ధమాడుతున్నానా దేవేంద్ర? దేవేంద్ర, ఎప్పుడు చూసినా మీరు చింతతోనూ చింత మీతోనూ అతుక్కుపోతున్నారు. నారాయణ నారాయణ, నా మాట విను దేవేంద్ర. ఈ చింత తోడు విడిచిపెట్టు. నేను దాన్ని చేరదేయలేదు దేవర్షి. ప్రతికూల పరిస్థితుల గర్భం నుంచి జన్మించి నా నెత్తి మీద వచ్చి కూర్చుంది. మరైతే మీరు మాకు ఉపాయం చెప్పండి. తారకపుత్రులను ఏ ప్రకారంగా? ఉపాయమా? ఉపాయం సరస్వతీమాత చెప్తుంది. మీరికి నాతో రండి. వద్దు, మేము బ్రహ్మలోకానికి వెళ్ళం దేవర్షి. ఎందుకంటే అక్కడ మాకు ప్రతికూలం తప్ప వేరేమీ సంప్రాప్తించదు. మళ్ళీ అదే చింత? మరి చింతకు కారణం కూడా ఉంది కదా దేవర్షి. నారాయణ నారాయణ, దేవేంద్ర, నేను కూడా ఉన్నాను కదా మీతో పాటు. పుత్రుని వద్దకు తండ్రిని తీసుకుని వెళితే ఎంతో ఫలప్రదము, ఇంకా సార్థకము అవుతుంది. మీరు బ్రహ్మదేవుని మానసపుత్రులు. పుత్రుని తీసుకుని తండ్రి వద్దకు వెళ్ళినట్లయితే పుత్రుడు పుత్రునితో పాటు అందరూ బుద్ధులు చెబుతారు. అందుకని దేవర్షి, మేము బ్రహ్మలోకానికి వెళ్ళము. దేవేంద్ర, మీకు మీ పని జరగాలి, సంకోచం కూడా పడతారు. మరి ఈ రెండు పనులు ఒకే మాటు ఎలా అవుతాయి? నారాయణ నారాయణ, మీ మార్గదర్శనం ఉంటే ఒక్క రెండేమిటి, ఎన్నెన్నో పనులు కూడా పూర్తయిపోతాయి దేవర్షి. ఈవేళ మీరు సప్తమ స్వరంలో మాట్లాడుతున్నారు దేవేంద్ర. సరే, అయితే మీ అందరి మంచి కోసం ఈ కార్యాన్ని నేను ఒక్కడనే చేస్తాను. మేమందరం మీకు కృతజ్ఞులం దేవర్షి. కృతజ్ఞతలు కార్యం పూర్తయ్యాకే చెప్పండి దేవేంద్ర. ఈ సమయంలో చింతకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. నారాయణ నారాయణ. ప్రణామం మాత. రా నారదా, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తున్నారా మాత? నీకు ఒక సలహా చెప్పేందుకు. నారాయణ నారాయణ, అంటే మీకు ఈ మాట ముందే తెలుసునన్నమాట. ఏ పని మీద నేను మీ వద్దకు వస్తున్నానో ఎందుకు తెలియదు నాకు. జ్ఞాన విజ్ఞానాలకు దేవి అని నన్ను అంటారు.
నువ్వు కూడా అలాగే అనుకుని వచ్చావు. దేవేంద్రుని సమస్య శ్రీహరి విష్ణు చెప్పడం ప్రకారం ఎదురు తిరిగింది కదా. నా దగ్గరకు వస్తే దానికి సమాధానం లభిస్తుందని. నారాయణ నారాయణ, ఆశ్చర్యం, అమితాశ్చర్యం, కానీ సుఖప్రదం. జ్ఞానాల తల్లికి అంతా తెలిసిపోయింది. నారదుని కార్యభారం తగ్గిపోయింది. తగ్గిపోలేదు, పెరిగింది. అదేలాగ మాత? నారదా, ఎవరినైనా ధర్మభ్రష్టుని చేయడం అనేది మహాపాపం. మరి ధర్మభ్రష్టుని చేయాలనుకోవడం అనేది కూడా అధర్మమే. అంటే మహావిష్ణువు మనకు పాపం అధర్మం చేసే మార్గం చూపారు. లేదు లేదు, అలా అనే దుస్సాహసం నేను ఎప్పటికీ చేయలేను. వారు మనకు పూజనీయులు. మరి మీరు పాపం అధర్మం అనే మాట నేను ఒక సామాన్య సత్యాన్ని చెప్తున్నాను. అకారణంగా ధర్మయుక్తులను ధర్మభ్రష్టులను చేయడం అధర్మమని. అంటే ధర్మభ్రష్టులను దెబ్బ కొట్టి తొయ్యడం అనేది పాపం గాని అధర్మం గాని కాదన్నమాట. అసురుల భాష ఎందుకు మాట్లాడుతున్నావు నారదా? సాంగత్య దోష పరిణామం మాత, సాంగత్య దోష పరిణామం. ఏం చెయ్యను, అసురుల వద్దకు రావడం పోవడం అనేది ఉండనే ఉంది కదా. శ్రీ మహావిష్ణువు సంకేతం కూడా అసుర బుద్ధి వైపే ఉంటుంది. అసురులు ధర్మాన్ని పాలించేది తమ అధర్మాన్ని కప్పేందుకు. వారి శివభక్తి ధర్మం కోసం కాదు, స్వార్థం కోసం పాటిస్తారు. ఎంత భక్తి చూపినా వారి అసుర ప్రవృత్తి ఎప్పటికీ త్యజించరు. త్యజించకపోని అసుర ప్రవృత్తి ధర్మ ప్రవృత్తి ఎలా త్యజిస్తారు? తమరు నాకిది చెప్పండి. కాదు నారదా, ధర్మ ప్రవృత్తి త్యజించే చర్చ వల్ల ఎవరికీ హితం కలగదు. అందుకని నీ ప్రశ్నను సవరించుకొని అడుగు. ఇంకా అసురులు ధర్మ ప్రవృత్తిని ఎలా త్యజిస్తారు అని. నా అభిప్రాయం కూడా అదే. ధర్మాత్ములకు హాని చేయాలనే కోరిక నాకెన్నడూ కలగనైనా కలగలేదు. నారదా, నువ్వు ముల్లోకాల సంచారివి కదా. నువ్వు కూడా స్వయం ఈ సత్యాన్ని చూసి తెలుసుకుని ఉండాలి. భోగ విలాసాల్లో ఈశ్వర ద్రోహం చేయాలనుకునేవారు ధర్మభ్రష్టులైపోతారు. అట్టి ప్రజలు కామక్రోధాలకి వశీభూతులై హింస ఇంకా అత్యాచార కార్యప్రవృత్తులవుతారు. నేను మీ సంకేతాన్ని గ్రహించాను మాత. తమరు నాకు అనుజ్ఞనివ్వండి. నారాయణ నారాయణ. చింతించి ఏం ఉపయోగం స్వామి? దేవర్షి మన శుభచింతకులు. సమస్యకు సమాధానం దొరకగానే వస్తూనే ఉండాలి. అవును దేవేంద్ర, శ్రీహరి విష్ణువు కృప మనకు ప్రాప్తించింది. ఇక ఏం చింతించనవసరం లేదు. నారాయణ నారాయణ. మన గురువులు సూచించినట్లుగానే చింతించడానికి ఏమీ కారణం లేదు. సరస్వతీమాత మనందరికీ మార్గం సులభం చేసేసింది. ఈ జ్ఞానం నాకుంది, కానీ నేను దానికి విశేషంగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ముఖ్య విషయానికి వద్దాం దేవర్షి. ధైర్యంగా ఉండండి దేవేంద్ర, ధైర్యంగా ఉండండి. అదే చేయడానికి వెళ్ళాను, అదే చెప్పేందుకు వచ్చాను. అసురులను ధర్మభ్రష్టుల్ని చేయడానికి, శివభక్తి నుంచి విముక్తులను చేసేందుకు వాళ్ళని భోగ విలాసాల వైపు మళ్లించాలి. భౌతికవాది అయిన విలాసి ఈశ్వరద్రోహి అయిపోతాడు దేవేంద్ర. ఈ రెండు అవగుణాలు రాక్షసులను ధర్మభ్రష్టులను చేసేందుకు పనికొస్తాయి. అంటే ఏ విధంగా ఋషిమునుల తపస్సు భంగం చేసేందుకు అప్సరసలను పంపించేవారో అదే విధంగా అప్సరసలను ఆ ముగ్గురు అసురుల వద్దకు పంపించాలా? ఆ ముగ్గురుని శివభక్తి నుంచి తప్పించేందుకు ఒకే ఒక్క ఉపాయం, అది ఇదే. ఏమిటి దేవర్షి? మనం అప్సరసలను అక్కడికి పంపించాలి కదా. ఇది ఒకటే ఉపాయమైతే అప్సరసలను మనం అక్కడికి తప్పక పంపాలి. మేనక, రంభ. నారాయణ నారాయణ. ఆజ్ఞాపించండి దేవేంద్ర. మమ్మల్ని ఎందుకు స్మరించారు స్వర్గాధిపతి? మేనక, రంభ, మీరిద్దరూ నృత్య సంగీతాల ద్వారా లక్ష్య ప్రాప్తిని పొందాలి. నృత్య సంగీతాలా? నృత్య సంగీతాలను మీరు నిషేధించారు కదా దేవేంద్ర. అవును, ఆ సమయంలో పరిస్థితి అలాంటిది. కానీ ఇప్పుడు పరివర్తన వచ్చింది. మీరిద్దరూ తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలీల సమక్షానికి వెళ్ళి ఉత్తేజక నృత్యం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ అసురుడి సమక్షంలోనా?
అయితే ఇక ప్రాణాలతో తిరిగి రాలేము. ఋషిమునుల యొక్క తపోభంగం చెయ్యాలంటే మేము తప్పకుండా వెళ్తాము. వారు మహా అయితే శాపమిస్తారు, కానీ అసురులు ప్రాణాలే తీస్తారు. ఇంతగా భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఒక ఆవశ్యక లక్ష్యాన్ని పూర్తి చేసుకునేందుకు మీరిద్దరూ అక్కడికి వెళ్ళాలి. ఆ ముగ్గురు శివభక్తిలో లీనమై ఉన్నారు. వారిని శివభక్తి నుంచి విముఖుల్ని చేయాలి. దేవేంద్ర, భక్తిలో లీనమైన భక్తులు భక్తు నుంచి విముఖులవుతారా? రంభ, ఈ భక్తి సదాచారులైన భక్తులది కాదు, దురాచారులైన అసురులది. ఎంతవరకు దూరంగా ఉండగలరు వారి తామసిక వృత్తి నుంచి వారు? మీ ఇద్దరి అందం, యవ్వనం యొక్క ఆకర్షణ వారిని శివభక్తి నుంచి విముఖులయ్యేందుకు సహకరిస్తుంది. ఇక మరి దేవేంద్రులు మిమ్మల్ని అలాంటి పనులకై ఎన్నడూ పంపరు. అందులో ప్రాణభయం ఉండటం సంభవిస్తే భయగ్రస్తులే వెళ్ళే అవసరం లేదు. నిర్భయంగా వెళ్ళండి. ఆ ముగ్గురి తపస్సు భంగం చేసి ఇంద్రలోకానికి తిరిగి రండి. తమరి ఆజ్ఞ శిరసావహిస్తాము. సైనికులారా, దేవతలు పంపించిన కుట్రదారులైన ఈ అప్సరసల్ని స్వర్ణపురం నుంచి బయటకు వెళ్ళగొట్టండి. తీసుకెళ్ళండి. వీరు అప్సరసలే? అవును, మేనక, రంభ. ఒకవేళ దుష్ట తారకుడి పుత్రులు వీరిది. రంభ, మేనక, శాంతించు, శాంతించు మేనక, శాంతించు. శాంతించు. శాంతించండి. రండి, స్వర్గానికి వెళదాం. అవును. దేవేంద్ర, చూసారా దేవేంద్ర ఏం జరిగిందో? మేము ముందే చెప్పాము కదా మమ్మల్ని అక్కడికి పంపవద్దని. తమరి ఆజ్ఞ కారణంగా మాకు ప్రాణ సంకటమే కలిగింది. అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుడు అక్కడ ఉండకపోతే మాకు ఎలాంటి దుర్గతి పట్టి ఉండేదో. వారికి పూర్తిగా తెలిసిపోయింది దేవేంద్ర, తమరే మమ్మల్ని పంపించారని. ఇక వారి క్రోధాన్ని తమపై కురిపిస్తారు. మీరిరువురు వెళ్ళి విశ్రమించండి. చెప్పండి గురుదేవా, ఇప్పుడు మేము ఏం చేయాలి? మళ్ళీ భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువును శరణు కోరటం తప్ప ఇంకేం ఉపాయం లేదు దేవేంద్ర. నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణు, మాతాలక్ష్మి, నారదుని ప్రణామం స్వీకరించండి. ఏమైంది నారద? ఎంతో ఉద్విగ్నుడవై వికలుడవై కనపడుతున్నావు. శ్రీహరి, తమరి ప్రశ్నకు సమాధానం లభించకపోదు. కానీ మొట్టమొదట తమరు కాస్త నాకు చెప్పండి. నాకు ఇటువంటి జీవితం ఇచ్చారేమిటి తమరు? పొరుగు వాళ్ళ నిప్పార్పుతూ నా చేతులు కాల్చుకుంటున్నాను. అంటే విఫలమైన సమాచారాన్ని తెచ్చావా? ప్రభు, తమరు సర్వజ్ఞులే. దేవేంద్రుడు మేనకను రంభను అసురుల తపస్సును భంగం చేయడానికి పంపారు. కానీ జరిగిందేమిటి? అసురులు రంభను మేనకను కూడా తోసిపారేశారు. ఇక దేవేంద్రుడేమో విచారంలో మునిగిపోయాడు. శ్రీహరి, దేవేంద్రుడికి ఏదైనా ఉపాయం చెప్పండి. ఉపాయం అనేది అతడే వెతుక్కోవాలి. నేను కేవలం మార్గదర్శనం మాత్రమే చేయగలను.
తమరెప్పటికీ మార్గదర్శకులే శ్రీహరి. కానీ దేవేంద్రుడు తమ సూచనను సరిగ్గా గ్రహించలేదు. పరిణామమిలా తలకిందులైంది. నేను సూచించింది అసురుల శక్తిని తగ్గించాలని, కానీ దేవేంద్రుడు గ్రహించలేదు. నేనప్పుడు ధర్మభ్రష్టమయ్యే సత్యాన్ని వెల్లడించాను. పోతే బ్రహ్మ, విష్ణు, మహేశులం మేం ముగ్గురం ధర్మానికి రక్షకులం. ధర్మభ్రష్టం కలిగే ప్రేరణనివ్వడం మా కార్యం కానేరదు. అయినా కూడా తారకపుత్రుల భయపీడితుడైన దేవేంద్రుడికి స్పష్టంగా చెప్పాం. కానీ లాభం పొందలేకపోయాడు. ప్రభు, ఏదైనా సరళమైన ఉపాయం చెప్పండి, దానితో అతడికి లాభం కలిగేలాగా. జగదీశ్వరుడు శ్రీ మహావిష్ణువుకు జయము, మాతా మహాలక్ష్మికి జయము. దేవతలను స్మరించగానే దేవతలే వచ్చేశారు. ఓ జగదీశ్వర, మేమెప్పటికైనా చింతా భయాల నుంచి విముక్తులం కాలేమంటారా? దేవేంద్ర, ఈ భయము చింతలకు కారణం మేం కాదు. నా అభిప్రాయం ఏమంటే ప్రభు, ఏదైనా ఉపాయం చెప్పండి. దేవేంద్ర, అసురుల్లో రాక్షస ప్రవృత్తి జాగృతమైతే ఏదో ఒక ఉపాయం వెతకవచ్చు. ఈ పనికి దేవతలే పూనుకోవాలి, లేదా వారి శ్రేయోభిలాషి నారదుడే ఈ పని చెయ్యాలి. నేనా అసురుల స్వభావాన్ని మేల్కొల్పాలా? వద్దు దేవా, వద్దు. అదే గనక మేల్కొంటే నేను పడుకోవాలి. మరొక ఉపాయం ఉంది. ఏమిటా ఉపాయం దేవి? శ్రీహరి భక్తుడు ఒక తపస్వి ఉన్నాడు, బ్రహ్మదత్తుడు. అతడు విష్ణు భక్తి వల్ల శ్రీహరి నుంచి ముల్లోకాలు వెళ్ళగలిగే సామర్థ్యాన్ని, ఎంతో అపూర్వ వాక్శక్తిని వరాలుగా పొంది ఉన్నాడు. ఏం స్వామి, అతన్ని గనక ఈ పనికి తోడ్పడమంటే ఎలా ఉంటుంది? సరస్వతీదేవితో సత్సంగ ప్రభావం ప్రకటితమవుతోంది. జ్ఞానం, విద్యలకు దేవత యొక్క సామీప్యం నీకు లాభించింది. ఇప్పుడిక దేవతలకు లాభిస్తుంది. ఈ భక్త తపస్వి బ్రహ్మదత్తుడెవరు? అతనే. అతడి వద్దకు నీవిప్పుడు వెళ్ళాలి. నేనా? నేనక్కడికి వెళ్ళి ఏం చేయగలను ప్రభు? దేవేంద్రునికి, దేవతలకు సహాయం చెయ్యాలి. నీవక్కడికి వెళ్ళి బ్రహ్మదత్తుడికి పరిస్థితిని స్పష్టంగా చెప్పు. నీ ఉద్దేశం కూడా తెలియజేయాలి. నీ ఈ ప్రేరణ వల్ల అతడు తారకపుత్రుని భ్రమింపచేయడంలో కృతకృత్యుడవుతాడు. నారద, ఇక ఆలస్యం కూడదు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరణం సర్వలోకైకనాథం. ఓ లక్ష్మీపతి, ఓ వైకుంఠవాస, అనాథ రక్షక, ఓ సర్వజ్ఞ, సర్వశక్తిమంత, సర్వవ్యాపక, ఓ అంతర్యామి ప్రభు, నేను తమరికి వందనం చెయ్యడానికి తమరి శరణుజొచ్చాను ప్రభు. నాపై సదా కృప చూపండి. భక్త బ్రహ్మదత్త. ప్రభు, ప్రభువు కృప భక్తుని భక్తి యొక్క పరిణామమే అవుతుంది. భక్తి భావన అనేది ఈ భక్తుని మనోమందిరంలో ఉంది ప్రభు. నీ ఆరాధ్యునికి తెలిసిన విషయానికి మాటల రూపాన్ని ఇవ్వబోకు భక్త. ఓ శ్రీహరి, అయితే నేను ఇంతవరకు పొందని జ్ఞానాన్నే దయచేసి ఇక ప్రసాదించండి. ఇందుకు గాను నీవు నీ ఆశ్రమం వెలుపలికి వచ్చి మాయామయ ప్రపంచంలో అడుగు పెట్టాలి. అలాగే శ్రీహరి, ఆజ్ఞాపించండి చాలు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రవేశించాలో. ఓ తపస్వి బ్రహ్మదత్త, మా పరమ భక్తుడు నారదుని నిర్దేశానుసారం నీవు ఋషి చార్వాకుని నీతిని ప్రయోగించాలి. దాంతో ముగ్గురు తారకపుత్రులు తారకాక్ష, కమలాక్ష, విద్యున్మాలిలను శివభక్తి విముఖులం చేసి వారిలో రాక్షసోన్మాదం రగిలించాలి. దేవతల హితం కోసం నీవీ కఠిన కార్యాన్ని తప్పక పూర్తి చేయాల్సిందే. కఠినమా? కఠినమెలా అవుతుంది ప్రభు?
ఏ కార్యం చెయ్యాలన్నా తమరి ఆజ్ఞాశక్తి తోడైతే ఆ కార్యం కఠినమెలా అవుతుంది ప్రభు. నిర్వర్తిస్తాను, తప్పక చేస్తాను. తమరు ఆజ్ఞాపించడము నేను చెయ్యకపోవడమునా అది అసంభవం ప్రభు, ఎన్నటికీ కాదు. మరి ఈ పని వల్ల కలగబోయే హితం దేవతలకా లేక దేవీమణులకా అని ఆలోచించడం నా పని కాదు ప్రభు. నేను కేవలం తమకు చరణదాసుణ్ణి. తమరి ఆజ్ఞను పాటించి ఈ పని చేస్తాను. అసురులలో రాక్షసోన్మాదం రగిలిస్తాను. కాని ప్రభు, నీతి నియమాలను బట్టి చూస్తే అసురులలో సాత్వికత కలిగిస్తే జనహితం కలుగుతుంది కదా. కానీ ఓ ప్రభు, తమరి మాయ అపారము, అనంతము, అపరిమితము కూడా. తమరు అసురులకు శివభక్తి ఉన్నప్పటికీ వారిని శివభక్తి నుండి విముఖులను చేసే కార్యాన్ని నా చేత చేయించదలిచారా ప్రభు. నేను ఈ పనిని చేస్తాను, తప్పక చేస్తాను. చెయ్యక నేనేం చేయగలను ప్రభు, నాకు దిక్కేమిటి? అంచేత ఈ పనిని నేను చెయ్యవలసిందే ప్రభు. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. సుస్వాగతం, సుస్వాగతం. విచ్చేయండి విష్ణు భక్త నారద, విచ్చేయండి. శ్రీ మహావిష్ణువు ఆదేశమిచ్చారు, తమరు నిర్దేశించినట్టు పనిచేయమన్నారు. భక్తాగ్రేసర, సెలవియండి. నారదలీలను నేను ఎలా నిర్వర్తించాలి? లీల? ఎలాంటి లీల? కబళించడమే ఆ లీలయే. కానీ ఇది లీల కాదు, కార్యమే. కబళించడమే కార్యం. అసురుల భక్తి భావనను కబళించే కార్యం. రాక్షసుల్లో రాక్షసత్వం పెంచాలి. అప్పుడు వారి రాక్షసత్వం మితిమీరి నశిస్తుంది. అదే కదా నేను చేయవలసింది నారదయ్య. అయ్యా? అయ్యా అనకపోతే అమ్మా. ఓ నారద మహర్షి, తమరు విష్ణు భక్తులు, నేను విష్ణు భక్తుండే. ఇద్దరూ సహచరులం కదా, ఏమంటారు? అది నిజమేలే. ఇందులో లే అనడానికి ఏముందన్నయ్యా? ఏమో ఉందేమో. తమరు మహావిష్ణువుకు పరమభక్తులాయి, నేనొక సాధారణ భక్తుణ్ణి. అంచేత తమరు పెద్దలు, నేను అల్పుణ్ణి. తమరు సోదరుడే కాదు, పెద్దన్నయ్య వంటి వారు. ఏమంటారు? నేనేమి అనుచితంగా అనలేదు కదా అన్నయ్య? భక్తులెన్నడూ అనుచితంగా అనరే అనరు. అవును పెద్దన్నయ్య, ఈ మధ్య అనుచితం అనడం కన్నా అనుచితం చేయడమే ప్రబలంగా ఉంది. అంటే అంటే ముందు అనుచితం అనడం, తర్వాత అనుచితం చెయ్యడం రెండింతల సమయం పట్టదు అన్నయ్య. అందుచేత అనడం వినడం అనవసరమే. చేసేదేదో చేసేస్తే సమాప్తం. బ్రాహ్మణోత్తమ, నాకనిపిస్తోంది నువ్వు చేయబోయే కార్యానికి నా ఆదేశం కూడా ఎందుకు? నారాయణ నారాయణ. అనిపించేదే ఉంది అన్నగారు. నిజం చెప్పాలంటే అనిపించేదొకటి, జరిగేదొకటి. జరిగేదేమో అనుకున్నట్టు కాదు. మహావిష్ణువుని చూస్తే మనకు అనిపిస్తుందా ఆయన శివభక్తులైన వారిని శివుడి నుంచి విముఖుల్ని చేసేందుకు ప్రేరేపిస్తారని? తమరిని చూస్తే అనిపిస్తుందా ఆ ప్రేరణకు ఏర్పాటు చేసే నిర్దేశకులని? నన్ను చూస్తే అనిపిస్తుందా ఈ నాటకంలో ప్రముఖ పాత్ర ధరించి అభినేతనని? లేదు కదా. ఈ అనిపించడానికి ఏమీ అర్థం లేదన్నగారు. విను బ్రాహ్మణోత్తమ, నన్ను తమ్ముడు అనండి పెద్దన్నయ్య. ఎలా అనమంటావు? నీ లక్షణాలు ఏమన్నా తమ్ముడు లాంటివా? నారాయణ నారాయణ, నీవు తండ్రిని తలదన్నేవాడివి. తండ్రి ఏమిటి? పితామహుడివి. నారదుడు ఎప్పుడైనా ఎవరినైనా ఇంతసేపు మాట్లాడిస్తాడు. కానీ నీ వాక్పటిమ నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇక నా మాట విను. చెప్పండి అన్నగారు, నేను వింటున్నాను. నీ వాక్పటిమ బుద్ధి కుశలతతో ముగ్గురు తారకపుత్రులను శివభక్తికి విముఖుల్ని చేసే వారి మనసులో రాక్షసత్వం రెచ్చగొట్టు. చార్వాక నీతి ప్రయోగించు. నీ చాతుర్యంతో వారి మనస్సుల్లో ఇంద్రియ సుఖాల లాలసత్వం రేకెత్తించు. ఇంకా ఇంకా అవసరమనిపిస్తే శఠం ప్రతిశాఠ్యం అంటే కపటిని కపటంతో జయించు. అది ఎలాగూ చేస్తాను.
కానీ తమరిలో కూడా ఏదైనా రెచ్చగొట్టాలంటే ఆజ్ఞాపించండి. నారాయణ నారాయణ, నీ ప్రయత్నంలో తప్పక సఫలుడు అవుతావు. నారదుడి వాక్ ప్రవాహాన్ని ఆపగలిగిన వాడు అసురులను తప్పక విచిత్రులను చేయగలడు. నారాయణ నారాయణ. విచలితుల్ని చేయగలగడంలో సందేహం లేదు. కానీ ఈ వేషంలో కాదు, మరొక మారు వేషంలో స్వర్ణపురానికి వెడతాను. జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి, జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి, జయ సురాసుందరి. క్షమా క్షమా అసురరాజా క్షమా. తమకు క్రోధం కలిగించాలని కాదు, తమ ఎదుట కొన్ని నిజాలు వెల్లడించడాని కోసం వచ్చాను. ఏమిటా నిజాలు? ఎవడెవరా నీవు నా స్వర్ణపురంలోనికి తండనాలాడుతూ చొచ్చుకొస్తున్నావు? తమ శ్రేయోభిలాషిని, తమకు హితము తమకు శుభము కోరేవాణ్ణి. ఓ అసురరాజా, తమరి ఈ కోమల శరీరం, తమరి ఈ రూపము, తమరి ఈ యవ్వనమంతా ఇలాగే తపోజ్వాలల్లో మండిపోవాలా? వీల్లేదు వీల్లేదు వీల్లేదు, ముమ్మాటికి వీల్లేదు. ఓ అసురుల్లో అసురు శ్రేష్ఠ, ఈ అమూల్య యవ్వన కాలం తపంలో జ్వలించిపోరాదు అసురరాజా. ఇది భోగభాగ్యాల్లో మునిగి తేలవలసిందే. జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి. తమరు అసురులకే నాయకులు, సదా దేవతలను ఓడించి స్వర్గ సుఖాలను అనుభవించిన వారు. అక్కడ సుందర అపూర్వ సుందరీమణులందరూ అప్సరసలు నివసిస్తూ ఉంటారు. వారితో వినోదాలు ప్రమోదాలు ఆనందాలు అనుభవించడం తమకే రాసిపెట్టి ఉంది, ఆ దేవతలకు కాదు. మరెందుకు ఎందుకు 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 ఇలా చేజిక్కితే జారిపోనిది, ఒకసారి పోతే తిరిగిరానటువంటి ఈ యవ్వనమనే స్వర్ణకాలాన్ని ఈ తుచ్చ దేవతల స్మరణలో వృధా చేస్తున్నారు యువరాజా. వద్దు. జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి, జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి. శ్రేయోభిలాషి, ఎలాంటి శ్రేయోభిలాషివిరా? నేనిక్కడ శివారాధన చేస్తున్నాను, నీవేమో దేవతలను తుచ్చులంటున్నావా? శివభక్త, శివుడు శివుడు ఎవడా శివుడు? ఈ శివుడా? ఇతడి పుత్రుడేగా తమ తండ్రి గారిని వధించినది. పితృహంతకుడి తండ్రిని ఆరాధిస్తున్నారా తమరు? ధన్యులే అసురరాజా, ధన్యులే. ఇతడి పుత్రుడు తమ తండ్రికి శత్రువే, నిజంగా శత్రువే. అలాంటివాడు తమపై ఎన్నడైనా కృప చూపుతాడా ప్రభు? ఓ అసురరాజా, ఆలోచించండి ఆలోచించండి. చెప్పండి, ఈ తుచ్చ దేవతలు అసురులకు మంచి చేశారా? మీరే ఆలోచించండి, మీరే ఆలోచించి చెప్పండి. ఈ దేవతలు మోసాలు చెయ్యనిదెప్పుడు? అసురుల విషయంలో చెయ్యనిదెప్పుడంట? సముద్ర మథన కాలం నుంచి మొదలు పెట్టమంటారా? ఈ దేవతల అన్యాయాలు, అవినీతి, మోసాలు, ఈ గాథలన్నీ చెబుతూ పోతే యుగాలే గడిచిపోతాయి. నీవంటున్నది నిజమేననిపిస్తోంది. జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి. నేను అబద్ధం చెబుతానా అసురరాజా? అబద్ధం చెప్పడానికి ఏదైనా కారణం అనేది ఉండాలిగా. అబద్ధం చెప్పేది ఎప్పుడంటే నేను తమరికి శత్రువునైతేనే. అలాంటి వాడి కానే. నేను తమ శ్రేయోభిలాషిని, అందువల్ల నిజమే చెబుతాను. ఇది అసత్యమా అసురరాజా? బ్రహ్మదేవుడు అసురులకు అసంపూర్ణ వరాలిస్తారని, తర్వాత శివుని చేత వారిని చంపిస్తారని, ఇది కూడా అసత్యమా? విష్ణువు అసుర విరోధి కాడా? వీరు ముగ్గురు అసురులకు శత్రువులైతే శివారాధన వల్ల తమకు లాభమెలా కలుగుతుంది అసురరాజా? నీ తర్కం స్పష్టం చేస్తోంది, నీవు మా శ్రేయోభిలాషివేనని. శ్రేయోభిలాషి మాటలను అందరూ గౌరవిస్తారు అసురరాజా. తమరు కూడా నా మాట వినండి. ఇలా ధర్మాత్ముడయ్యే కోరికను వదలండి. ధర్మాత్ముడవ్వడం
పిరికి వారికి నప్పుతుందేమో, పరాక్రములైన అసురులకు కాదు. తమ బాహుబలంతో, పరాక్రమంతో, తమ పురుషార్థంతో వైభవాన్ని, సుఖ సంపదను ఆర్జించండి. సంపూర్ణ భోగ విలాసాల ఆనందం అనుభవించండి. తమరు అసుర జన్మనెత్తినది ముల్లోకాలను పాలించటానికి, భోగాలు అనుభవించటానికే అసుర రాజా. జయ సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి. మొదట్లో నేను కూడా అలాగే అనుకునేవాణ్ణి. అప్పుడు అనుకున్నారు, ఇప్పుడు చేసేయండి. అనుకున్నది గనక చేసేయకుండా ఉండిపోతే జీవితం ఎంతో దుఃఖదాయకమవుతుంది. అందుచేత అనుకున్నదేదో తమరు చేసేయండి. అనుకోనివి కూడా తలపెట్టేయండి, చేసేయండి. తలపెట్టనివి మరి ఎలా తలపెట్టను? తలపెట్టడం ఒక సమస్య. అవును. ఆలోచించడం మానండి. ముందు వెనక చూడకుండా తమరు చేసేయండి. మరి ఏం చెయ్యను, ఎలా చెయ్యను? ఆనందించండి, ఆనందం. జయ సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి. మీ ముగ్గురు సోదరులు ముల్లోకాలకు ఉపద్రవం కలిగించండి. దేవతల నుండి స్వర్గం లాక్కుని ముల్లోకాలలోనూ మీ సామ్రాజ్యం స్థాపించండి. మీ పూర్వీకులు ఏం చేశారు? ఇదే చేశారు. అంటే ఇదే కదా చేశారు. తమరు దేవతల నుండి స్వర్గం లాక్కుని భోగ విలాసాలు అనుభవించకపోతే మరి అక్కడ తమ తండ్రిది, తమ పూర్వీకులవి ఆత్మలు క్షోభించవు. అది నిజమే. మేం ముగ్గురు సోదరులము కలిసి వారి ఆత్మశాంతికే అలాగే చేస్తాం. వారు చేసినట్టుగానే ఈ శివారాధన మాకు హితం చేయదు. జయ సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి. అయ్యో, స్వామి ముఖం చూస్తారేమర్రా. వారి కోసం సురను, సుందరిని ఏర్పాటు చేయండి. స్వర్ణపురంలో నృత్య సంగీతాల మత్తును అంతటా వెదజల్లండి. అలాగే. అప్పుడు స్వామి ప్రసన్నులై మీపై బహుమానాల వర్షాన్ని జోరుగా కురిపిస్తారు. అవశ్యం, అవశ్యం. జయ సురాసుందరి. జయ సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి.